నా జనులు జ్ఞానము లేని వారై, అది చూసారా, సాతాను బలమైనందుకు కాదు, పరిస్థితులు, పరీక్షలు, లేకపోతే ఇబ్బందులు, వాటి వల్ల నశించడం లేదు. జ్ఞానము లేని వారై నశిస్తున్నారు. జ్ఞానము లేక ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా ఏ వాక్యంపై నేను ఆధారపడి నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, నేను ఏ విధంగా ఈ పోరాడాలి, ఆ జ్ఞానము లేదు కాబట్టే అనేకులు ప్రార్థన చేస్తున్నారు కానీ ఓడిపోతున్నారు, సంఘానికి వస్తున్నారు కానీ ఓడిపోతున్నారు, దశమ భాగం ఇస్తున్నారు కానీ ఇంకా ఆర్థిక విషయాల్లో చాలా సతమతం అవుతూ ఉన్నారు. ఎందుకు? జ్ఞానము లేని వారై. రెండవ తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము. అపాయకరమైన కాలములు వచ్చుచున్నవని తెలుసుకునుము. అపాయకరమైన కాలములు మనం తెలుసుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని బిడ్డలైనప్పుడు ఏ ప్రాబ్లమ్స్ రావు అని ఎవరైనా బోధిస్తే అది అబద్ధం. ప్రాబ్లమ్స్ అనేవి, సమస్యలు అనేవి, సవాలులు అనేవి, కష్టకాలములు, పరీక్షలు అనేవి ప్రతి వ్యక్తికి వస్తాయి, దేవునిలో ఉన్నా దేవునిలో లేకపోయినా. వ్యత్యాసం ఏంటంటే, మనకి కష్టాలు వచ్చినప్పుడు, మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు, మనకి ఈ పరీక్షలు అనేవి వచ్చినప్పుడు మనకి యేసు తోడై ఉంటాడు. అందుకు మనం జయిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అద్భుతాలు కావాలంటే ఏం చేస్తారు మీరు? మీకు అద్భుతాలు కావాలా? దేవుడు అద్భుతాలు చేసే దేవుడా? మనందరికీ అద్భుతాలు కావాలా? మరి సిగ్గుపడకుండా చేతులు ఊపండి. హల్లెలూయా, ఆమేన్. అద్భుతాలు కావాలి. అద్భుతాలు ఎప్పుడు కావాలి? మనతో, మన శక్తితో, మన జ్ఞానంతో ఏ సమస్య అయితే ఎదుర్కొన్నామో దాన్ని పరిష్కరించలేనప్పుడు మనకి దేవుని సహాయం అవసరం. దాన్నే అద్భుతం అంటాం. అనేక మందికి అద్భుతాలు కావాలి కానీ పరీక్షలు వద్దు. ఉత్తీర్ణులు అవ్వాలనుకుంటారు కానీ పరీక్షలు ఇష్టపడరు. పరీక్ష లేకపోతే మీకు అద్భుతం అవసరమే లేదు. అపాయకరమైన స్థితులు లేకపోతే, పరిస్థితులు లేకపోతే మన అద్భుతాలు అవసరం లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనము మన విశ్వాసము దేవుని వాక్యంపై ఆధారపడి ఉండాలి. వాక్యములో మన జీవితాన్ని కట్టుకోవాలి. ఈరోజు మనము ధ్యానించేది ఏంటంటే, మనము నిబంధన మనస్సు కలిగిన వారమై ఉండాలి. బీ కవెనెంట్ మైండెడ్. నిబంధన మనస్తత్వం కలిగి ఉండుడి. నిబంధన మనస్తత్వం కలిసి ఉండాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు, వాక్యం చదివినట్లయితే ఆది కాండం నుంచి చూసినప్పుడు, దేవుడు ఎప్పుడు మనిషితో వ్యవహరించినప్పుడు ఎప్పుడు కూడా నిబంధనల ద్వారానే వ్యవహరించాడు. ఎందుకు? నిబంధన అనేది చాలా బలమైనటువంటి అగ్రిమెంట్, ఒప్పందం. నిబంధన కంటే బలమైన ఒప్పందం లేదు. ఎందుకంటే దేవుడు చేసిన ప్రతి నిబంధన కూడా రక్తముతో దాన్ని స్థిరపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. రక్తముతో స్థిరపరచబడిన నిబంధన ఉల్లంఘించలేం, దాన్ని క్యాన్సిల్ చేయలేం, రద్దు చేయలేం. రక్తముతో స్థిరపరచబడిన ఏ నిబంధన నుంచైనా నీకు విడుదల కావాలంటే ఒకే ఒక మార్గం. అదేంటో తెలుసా? మరణం. మరణము ద్వారానే నువ్వు ఆ నిబంధన నుంచి నువ్వు బయటికి రాగలవు. దానిని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేవుడు ఎప్పుడైనా మనిషితో వ్యవహరించినప్పుడు ఎంత సీరియస్, తీవ్రత కలిగిన వాడే ఉన్నాడో గమనించండి. అంటే ఉట్టి మాటలు మాట్లాడటం లేదు దేవుడు. ఏది పలుకుతాడో అది దాన్ని ఉల్లంఘించడు, దాన్ని కొట్టివేయడు. మాట ఇచ్చాడంటే మాట తప్పని దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆ మాట దేవుడు అసలు అబద్ధం ఆడలేడు. ఆమేన్. ఎందుకు అబద్ధం ఆడలేడు? పలికిన ప్రతి మాట నెరవేర్చబడుతుంది, లేనిది స్థిరపరచబడుతుంది. కాబట్టి నోరు విప్పితే చాలు అది సృష్టించబడుతుంది, లేనిది కూడా. అందుకే ఆయన అబద్ధం ఆడలేడు. హల్లెలూయా, ఆమేన్. అయితే దేవుడు, అటువంటి దేవుడు కూడా మనకి నమ్మకము కలిగించడానికి, మనకి విశ్వాసం కలిగించడానికి, మనకి ఆ స్థిరత్వము కలిగించడానికి రక్తముతో స్థిరపరుస్తున్నాడు ప్రతి ఒక్క ఒప్పందాన్ని, మనతో చేసినటువంటి ఒప్పందం. అయితే ఆది కాండంకి వెళ్ళి మనం గమనించినట్టయితే ఒకసారి గమనిద్దాం కొన్ని వచనాలు. అబ్రహాముతో ఏ విధంగా వ్యవహరించాడో చూద్దాం. అబ్రహాముకి 12వ అధ్యాయంలో ఆయన వాగ్దానం ఇచ్చాడు.
నేను ఇంగ్లీష్లో మాట్లాడుతూ దాని పారాఫ్రేజ్ వర్షన్లో ఏమంటాను, ఐ విల్ మేక్ యూ రిచ్, ఫేమస్ అండ్ డిస్టింగ్విష్డ్. నిన్ను ధనికుడిగా, ఐశ్వర్యవంతుడిగా, ప్రత్యేకమైన వాడిగా, మీరు వ్యత్యాసమైన వ్యక్తిగా చేస్తాను అన్న తర్వాత ఎన్నో రోజుల తర్వాత దేవుడు మరొకసారి ఆయనకు కనపడి మరి ఆ ప్రత్యక్షమై ఆదికాండం 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పెను. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదని అతనితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. నాకును నీకును మధ్యన ఏంటి? నిబంధన. అందరు చెప్పండి, నిబంధన. నిబంధన. సమయం లేదు కానీ దేవుడు ఎప్పుడు నిబంధన ఏర్పాటు చేశాడో తెలుసా? ఆదికాండం 15వ అధ్యాయం చదివినట్టయితే ఏ విధంగా ఆయన నిబంధన స్థిరపరిచాడో అబ్రహాంతో మనం చదవగలం. అది చదవడానికి సమయం లేదు, ఎందుకంటే ఇంకా అనేక విషయాలు చూసుకోవాలి. ఇక్కడ ఏమన్నాడు దేవుడు? నాకును నీకును మధ్య నిబంధన నియమించి. హల్లెలూయా. అంటే దేవుడు ఎంత సీరియస్సో, అంటే తీవ్రత కలిగిన మనసుతో ఆయన వాగ్దానం ఇస్తాడో మనం గ్రహించాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు మనతో కూడా నిబంధన ద్వారానే వ్యవహరిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము గమనించేది, పాటించేది ఒక మతము కాదు, ఒక రూలు రైము అనేది కాదు. దేవునితో వ్యవహరిస్తున్నాం, దేవునితో సహవాసం కలిగి జీవిస్తున్నాం. దేవుడు ఒక వ్యక్తి, ఒక రూల్ కాదు, ఒక బుక్ కాదు, లేకపోతే పాలసీ కాదు, నియమాలు కాదు, షరతులు కాదు, ఇదన్నీ కాదు. దేవుడు ఒక వ్యక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. సజీవుడైన దేవుడు. ఆయన మనతో నిబంధన ఏర్పాటు చేసి మనల్ని నడిపిస్తా ఉన్నాడు. ఇంకా గమనిద్దాం. మొదటి 2 వచనాలు చదివారా? ఓకే, నౌ లెట్స్ గో 17వ అధ్యాయం 6వ వచనానికి వెళ్దాం. ఈ నిబంధనలో ఓకే, మళ్ళీ ఒకసారి 2వ వచనానికి వెళ్ళండి. 2, నాకును నీకును మధ్యన నిబంధన నియమించి. ఈ నిబంధనలో నిబంధనలో ఏమి స్థిరపరుస్తున్నాడో ఒకసారి చూడండి. నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా, అందరు పలకండి, అత్యధికముగా అభివృద్ధి పొందించదను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అత్యధిక అభివృద్ధి అనేది అబ్రహాము ప్రార్థన చేసి అడిగింది కాదు, దేవుడు వాగ్దానం చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. నీవు క్రీస్తు ద్వారా అబ్రహాము సంతానమయ్యావు. ఆమేన్. కాబట్టి అబ్రహాముకి ఇచ్చిన ప్రతి వాగ్దానం కూడా నువ్వు వారసుడు. హల్లెలూయా. హల్లెలూయా. అత్యధిక అభివృద్ధి పొందదు నేను పొందిస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దాని మూల కారకుడు దేవుడై ఉన్నాడు. నీ కృషితో కాదు, నీ చెమటతో కాదు, హల్లెలూయా, నీ చదువుతో కాదు, నీ నైపుణ్యతతో కాదు, దేవుని కృప ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 6వ అధ్యాయంకి వెళ్దాం, 6వ వచనానికి. నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగచేసి. అభివృద్ధి కలిగించడం కాదు, నీకు అత్యధికముగా సంతాన వృద్ధిని కలిగింపజేసి నీలో నుండి జనులు వచ్చునట్లు నియమించుదును, రాజులను నీలో నుంచి వచ్చేదడు. నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బేరన్ అంటే గొడ్రాలుతనంతో బాధపడుతున్న వారు, ఎవరికైతే పిల్లలు లేరో, ఈ వాగ్దానం తీసుకోవాలి. మీరు దీని మీద నిలబడి ప్రార్థన చేయాలి, దీని మీద స్థిరపరచబడి మీరు దేవునికి స్తుతి చెల్లి. ప్రభువా, నేను వారసుడను. దేనికి? నీవు అబ్రహాముతో చేసిన వాగ్దానానికి నేను వారసుడిని. ఎందుకు? నేను క్రీస్తు యేసుని నమ్మిన కాబట్టి నేను గొడ్రాలుగా ఉండడానికి అవకాశము లేదు. హల్లెలూయా. ఎందుకు? ఇది నిబంధన, ఏదో మాట్లాడడం కాదు. దేవుడు నిబంధన ఏర్పాటు చేశాడు. దేవుడు రక్త నిబంధనలో ఇది స్థిరపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన విశ్వాసము ఎప్పుడు కూడా పరీక్షించబడుతుంది. నువ్వు ఎంతకాలం పోరాడగలవు? అనేకులు ప్రార్థన చేశారు, కొద్ది కాలం పోరాడారు, దాని తర్వాత ఇలాగే బ్రతకాలేమో అన్నట్టు ఒక స్థితికి వచ్చి ఏ ఆశతో, ఏ రకమైన కాంక్షతో ఇంతకు ముందు ప్రార్థన చేశారో ఆ విధంగా చేయటం మానేశారు. అందుకే ఏమైపోయింది? ఒక రకమైన ఓటమిలో జీవిస్తున్నాం. అవును, దేవుడు చేయగలడు, కానీ నా పట్ల ఎందుకు చేయటం లేదో నాకు తెలియదు. అర్థమైన వారు ఆమె చెప్పండి. నాలో ఏమన్నా తప్పు ఉందేమో,
నాలో ఏమైనా పాపం ఉందా, ఉంటే సరిదిద్దుకో. హల్లెలూయా. ఆయన రక్తం అందుకే కార్చాడు. ఏమన్నా, ఇఫ్ యు కన్ఫెస్ యువర్ సిన్, నీ పాపములను నీవు ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మీ పాపములను క్షమించి, హల్లెలూయా, మీ పాపం క్షమించి సమస్త దుర్నీతి నుంచి ఆయన విడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి పాపము అడ్డగించలేదు, సాతాను అడ్డగించలేదు. దేవుడు వాగ్దానం ఇచ్చినట్టయితే అది రక్తంలో స్థిరపరచబడ్డది. కాబట్టి పిల్లలే కాదు, అత్యధిక అభివృద్ధిని ఇస్తానన్నాడు దేవుడు. నీవు ఏ విషయంలో కూడా గొడ్రాలుతనము అనుభవించడానికి అవకాశము లేదు. ఎందుకు? నిబంధన ఉంది కాబట్టి. నిబంధనలను నువ్వు పాత్రుడు కాబట్టి దానిని నువ్వు ఎదిరించాలి, తిరస్కరించాలి, తన్నివేయాలి. అంతేగాని దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు, స్వీకరించొద్దు. దాన్ని ప్రభా ఇది ఎందుకు జరగటం లేదో నాకు తెలియదు, కానీ నాలో ఏదైనా ఉంటే బయలుపరచు, కానీ దీన్ని నేను అంగీకరించను, ఈ విధంగా నేను బ్రతకను అని రీకాయిల్ అవ్వాలి. అంటే దాన్ని ఎదిరించాలి. ఈ విధంగా బ్రతకడం నీ చిత్తం కాదు నా పట్ల. ఎందుకు? వాక్యంపై నిలబడి మాట్లాడుతున్నాం. వాక్యం ఏం తెలియపరుస్తుందో మనం ఒకసారి గమనించాలి. వాక్యము వలన, ఈ దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను అభివృద్ధి పొందాలి. అన్ని విషయాల్లో, వ్యాపారం అవ్వచ్చు, మరి వైవాహిక జీవితం అవ్వచ్చు, పిల్లల గురించి అవ్వచ్చు, చదువు గురించి అవ్వచ్చు, ప్రతి దానిలో కూడా మనం ఉత్తీర్ణులై బ్రతకాలి. హల్లెలూయా. ద స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్, శ్రేష్ఠత్వపు ఆత్మ. హల్లెలూయా. శ్రేష్ఠత్వపు ఆత్మ కలిగిన వారమై బ్రతకాలి. ప్రతి దానిలో కూడా ఉన్నత స్థితిలో ఉండడానికి వాగ్దానం ఇచ్చాడు దేవుడు. వాగ్దానమే కాదు, నిబంధన ఏర్పాటు చేశాడు. హల్లెలూయా చెప్పాలి. ఆమేన్. మనము దేవుని బిడ్డలము, అబ్రహాము సంతానము. యేసు ప్రభు ద్వారా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన ప్రతి వాగ్దానానికి వారసులం. కానీ ఎప్పుడైతే మనం గ్రహించమో, ఎప్పుడైతే మనకి మనసులో, మన మైండ్లో తెలిసేమో కానీ హృదయంలో స్థిరపరచబడి ఉండాలి. ఎందుకంటే ప్రభు ఏమన్నాడు? నా జనులు జ్ఞానము లేని వారై. అది చూసారా, సాతాను బలమైనందుకు కాదు, పరిస్థితులు, పరీక్షలు, లేకపోతే ఇబ్బందులు, వాటి వలన నశించడం లేదు. జ్ఞానము లేని వారై నశిస్తున్నారు. జ్ఞానము లేక ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా, ఏ వాక్యంపై నేను ఆధారపడి నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, నేను ఏ విధంగా ఈ పోరాడాలి, ఆ జ్ఞానము లేదు. కాబట్టే అనేకులు ప్రార్థన చేస్తున్నారు కానీ ఓడిపోతున్నారు, సంఘానికి వస్తున్నారు కానీ ఓడిపోతున్నారు, దశమ భాగం ఇస్తున్నారు కానీ ఇంకా ఆర్థిక విషయాల్లో చాలా సతమతం అవుతూ ఉన్నారు. ఎందుకు? జ్ఞానము లేని వారై. హల్లెలూయా. గమనించారు? హల్లెలూయా. గమనించండి. ప్రభు మోషేతో ఒక మాట అన్నాడు, మరి తన బిడ్డలందరికీ చెప్పాడు, నేను ఐగుప్తు నుంచి వీరిని విడిపించి పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి తీసుకెళ్తానని వాగ్దానం ఇచ్చాడు. మరి ఆ ప్రయాణంలో దేవుడు ఒక నిబంధన కూడా ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఆమేన్. అక్కడ కూడా రక్తం వాడబడ్డది. గమనించండి. ప్రభు 10 గొప్ప మిరకిల్స్, అంటే అద్భుతాలు జరిగించాడు. అన్ని రకాల విషయాలు జరిగాయి ఐగుప్తులో. అవన్నీ కల్లారా చూశారు, చెవులతో విన్నారు. ఆయన విడిపించబడ్డ తర్వాత ప్రతి సమస్య ఎదుర్కొన్నప్పుడు, ప్రతిసారి, ఒకసారి కాదు, ప్రతిసారి కూడా సనుగుతూ, గునుగుతూ, దేవుని నిందిస్తూ, దేవుడు ఏర్పాటు చేసిన నాయకత్వాన్ని ఎదురిస్తూ ఈ విధంగా బ్రతికారు. ఎందుకో తెలుసా? జ్ఞానము లేని వారై. ఏ జ్ఞానము లేదు? నిబంధనలో ఉన్న శక్తి జ్ఞానము లేదు. నిబంధనలో ఎంత శక్తి ఉంది, నిబంధనపై ఏ విధంగా ఆధారపడాలి, నిబంధనపై ఆధారపడి ఆ నిబంధన ప్రార్థనలో ఎలా వాడాలి, ఇవేవి తెలియదు. కాబట్టి ఏదైనా సమస్య, మమ్మల్ని చంపడానికి తెచ్చావా, మేము మరణించడానికి అక్కడ సమాధులు లేవని ఇక్కడ పాతిపెట్టడానికి తెచ్చావా, నాకు నీరు ఎవరిస్తారు, మాకు తిండి ఎవరిస్తారు, ప్రతిసారి ఏదో ఒక విషయంలో ఎదిరిస్తూ, ప్రశ్నిస్తూ ఈ విధంగా బ్రతికారు. కాబట్టి దేవునికి ఒక రకమైన వ్యసనము కలిగించారు. హల్లెలూయా. ఒక రకమైన హేట్రెడ్, విసుగు. హల్లెలూయా. విసుగు కలిగించారు. దేవుడు మీరు ఎవరు కూడా ప్రవేశించారని ఒక మాట ఇచ్చాడు దేవుడు. ఎందుకు? వాగ్దానము లేకపోతే నిబంధనలో శక్తి లేనందుకు కాదు, వీరు ఎదిరించి దేవుని నమ్మకుండా ఉండే స్థితికి వచ్చారు, నమ్మలేని స్థితికి వచ్చారు. ఎందుకు? వాక్యము తెలియని వారు అనేక మంది క్రైస్తవులు ఈ రోజుల్లో, క్రైస్తవులను పిలబడినటువంటి వారు ఓడిపోయిన జీవితాన్ని జీవిస్తున్నారు, మతపరమైన జీవితం జీవిస్తున్నారు, జ్ఞానము లేని వారై నశిస్తున్నారు. అందుకే ప్రతిదానికి వంగిపోతారు, ప్రతిదానికి లొంగిపోతారు. అటు గవర్నమెంట్కి లొంగిపోతారు, అటు
షెడ్యూల్ కాస్ట్కి లొంగిపోతారు, అటు విగ్రహాలకి లొంగిపోతారు, అక్కడ చర్చికి వచ్చి దేవా హల్లెలూయా అని పాడతారు, గుడికి ఆఫీస్కి వెళ్ళగానే బొట్లు పెట్టుకుంటారు, లేకపోతే తీర్థం తీసుకుంటారు, అదే ఏమంటారు, లేకపోతే ప్రసాదం తీసుకుంటారు, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళి వాళ్ళ ఆఫీసర్ ఇంటి డెడికేషన్కి వెళ్తారు, ఆరతి దిగానే ఇలాగ అది పెట్టుకుంటారు, అది తింటుంటారు. ఎంత బుద్ధిహీనులో గమనించండి. దరిద్రులు, బుద్ధిహీనులు కాదు, వెన్నుపూసలైనటువంటి దరిద్రులు, క్రైస్తవులనే దరిద్రపు క్రైస్తవులు, క్రీస్తు పేరుకే అవమానం తెచ్చేటువంటి వారు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు? నిబంధనలో ఉన్న శక్తి వారికి తెలియదు. ఎవరితో నిబంధన ఉంది? ఒక సాతానుతో కాదు, ఒక ఏంజల్, ఒక దూతతో కాదు, ఈ లోకాన్ని, ఈ యొక్క క్రియేషన్ ఆఫ్ ద యూనివర్స్, సృష్టికర్తతో నిబంధన ఇది. హల్లెలూయా. ఆయన కంటే బలమైన వాడు, శక్తిమంతుడు లేడు. హల్లెలూయా. ఆయన మనతో నిబంధన చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ వాక్య జ్ఞానం ఉండి, ఆ నిబంధన జ్ఞానం ఉన్నట్టయితే దాని మీద నిలబడి, అంటే దాన్ని స్వీకరించే, ప్రభువా ఏదైనా సరే మారుతుంది కానీ నీ మాట మారదు. భూమి ఆకాశంలో గతిస్తాయి కానీ నీ మాట కొట్టివేయబడదు. హల్లెలూయా. ఒక పొల్లైనా ఒక సున్నైనా కొట్టివేయబడదు. హల్లెలూయా. ప్రభువా నువ్వు మాట, ఎందుకు? అది వాగ్దానం, ఎందుకు? అది ఒక నిబంధన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.